రఘురామకృష్ణరాజు ఆస్తులని సీజ్ చేసి అవి వేలమేస్తే నేను కొన్నాను, అలా కొన్నందుకు నా మీద కక్ష సాధించి దౌర్జన్యం చేయబోయారు, ఇంట్లోకి చొరబడ్డారు, కిడ్నాప్ చేయబోయారు అంటూ గుంటూరుకి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్త పెట్టినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుతో నిరంతరం తగవుపడే లేదా రఘురామకృష్ణరాజు ద్వేషించే మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన ఐపీఎస్గా ఉన్నప్పటి నుంచి కూడా ద్వేషించే ఈయన ఆయన్ని ద్వేషిస్తారు సునీల్ కుమార్. ఇప్పుడు సిబిఐకి ఒక లేఖ రాశారు. ఏమని అంటే, రఘురామకృష్ణరాజు ఇట్లాగా తన కేసుని తప్పుదోవ పట్టించేందుకు, తన కేసులో సాక్షుల్ని తన కేసుకు సంబంధించిన వ్యవహారాలు భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి ఆయన మీద అరెస్ట్ ఎందుకు చెయ్యరు అన్నటువంటిది, బిఎన్ఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి కదా, సాక్ష్యాలను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు సిబిఐ ఇంతకుముందు ఎంక్వైరీ చేసింది కదా అన్నటువంటిది ఒక లేఖ రాసుకొచ్చారు. ఆ లేఖని పట్టించుకుంటారా అంటే సిబిఐ పట్టించుకోదు.